Please subscribe to our YouTube channel. Like and share this video. మహాలక్ష్మీదేవి యొక్క దివ్య విలాసాన్ని సనత్కుమారుడు సాక్షాత్తు మన అదృష్టము, మన భాగ్య విశేషము. ఇవాళ మనం ఇది వినడము అందరము కూడా. కాబట్టి సాక్షాత్తు సనత్కుమారుడు ఆ ఆత్మారాముడు అనే బ్రాహ్మణునికి బోధిస్తూ ఉన్నాడు. తిరుమల శిఖరాల కొండ చర్యలయందు ఆయన బోధిస్తూ ఉన్నాడు. దాన్ని మనం వింటూ ఉన్నాం. ఆ మహాలక్ష్మీదేవి ఇంకా ఎన్ని ఆమె యొక్క విలాసాలు, ఆమె యొక్క అనంత నామధేయాలు చెబుతూ ఉన్నాడు. వ్యూహ ప్రభేదాస్తు లక్ష్మీ కీర్తి జయేతి చ. అమ్మవారు 3 విధాల ప్రథమంగా దర్శనమిస్తున్నది. లక్ష్మీ, కీర్తి, జయ అనేటువంటి పేర్లతో ఆమె విలసిల్లుతూ ఉన్నది. సా ముగ్ధా కారుణ్య విగ్రహ తత్రయా వ్యూహలక్ష్మీ సా. అందులో ఒక వ్యూహలక్ష్మి ఉన్నది. ఆమె ముగ్ధా కారుణ్య విగ్రహ. ఆమె ముగ్ధురాలు. ముగ్ధ అంటే ముగ్ధ యవ్వన మధ్యస్థ అన్నారు. ఇంకా యవ్వనము వచ్చి రానటువంటి స్థితిలో ఉన్నది తల్లి ఆమె. ఆమె కారుణ్య విగ్రహ. ఆమె విగ్రహము సమస్త రూపమంతా రూపమెత్తినటువంటి కారుణ్యము, రూపము ధరించినటువంటి కరుణాలయ. ఆమె కరుణా రూపము. అనాయాసేన సా లక్ష్మీ సర్వపాప ప్రణాశిని. ఆమె అలవోకగా నీ పాపములను పోగొట్టగలదు ఆ తల్లి. సర్వైశ్వర్యప్రదా నిత్యం తస్యాహ మంత్రమిమం శృణు. అటువంటి ఆ సర్వపాప విమోచన చెయ్యగలిగినటువంటి ఆ తల్లి యొక్క దివ్య మంత్రాన్ని ఇదిగోవయ్యా విను ఓ ఆత్మారాముడా అని చెబుతున్నాడు. చూసారా, మహాలక్ష్మి మంత్రాన్ని మీరందరూ కూడా వింటున్నారు. ఇవాళ చాలా ధన్యులు మీరందరూ కూడా. ఆ మహాలక్ష్మి మంత్రము మీరు కూడా ఉపాసించండి. మహాలక్ష్మీదేవి, అందుకనే నేను ఆ సర్వద్వారవతీదేవి మహాలక్ష్మీ ప్రసీదతు అని అంటున్నాను. అమ్మవారు రావడానికి నీ ముఖద్వారమే ద్వారము కాదు, సర్వద్వారము. ఆమె ఎటు నుంచి అయినా రావచ్చు, అన్ని దిక్కుల నుంచి రావచ్చు, ఊర్ధ్వము నుంచి రావచ్చు, తూర్పు, ఆగ్నేయము, యామ్యము అంటే దక్షిణము, నైరుతి, పశ్చిమము, వాయవ్యము, ఉత్తరము, ఈశాన్యము, ఊర్ధ్వము, అధోభాగము. ఏ వైపు నుంచైనా మహాలక్ష్మీదేవి రావచ్చు. ఆమె సర్వద్వారవతీదేవి మహాలక్ష్మీ ప్రసీదతు. అటువంటి మహాలక్ష్మీదేవి సర్వద్వారవతి అయి, బహుద్వారవతి అయి మిమ్మల్ని అనుగ్రహించుగాక అని. అలాగే ఇక్కడ సనత్కుమారుడు ఆయనకి ఆత్మారాముడనే బ్రాహ్మణునికి చెబుతూ ఉన్నాడు. వేదాదిమాయై మాత్రే చ లక్ష్మీ నతిపదం వదేత్. వేదాదిమాయై, వేదములకు ఆదిమాయై ఆమె. వేదములకు ఆదిమస్వరూపము ఆ తల్లి. వేదాదిమాయై మాత్రే చ లక్ష్మీయై నతిపదం వదేతు. అటువంటి ఆదిలక్ష్మి, ఆదిలక్ష్మీదేవికి నీవు నతిపదం వదేత్, నమస్కారములు చెప్పు. పరమేతి పదం చోక్త్వా లక్ష్మ్యా ఇతి పదం తతః. ఆదిలక్ష్మి, పరమ, ఆ పదము తర్వాత లక్ష్మి అనే పదము అంటే మంత్రము యొక్క స్వరూపాన్ని చెబుతూ ఉన్నాడు. అది మీకు పూర్ణ రూపంగా చెబుతాను. ముందు గాథ వినండి. విష్ణువక్షస్థితాయై స్యాన్ మాయాశ్రీ తారికా తతః. విష్ణు వక్షస్థలములో స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి సాధ్వీమణి ఆమె. శ్రీతారిక తతః స్యాన్ మాయాశ్రీతారిక. మాయను దాటించేటువంటి తల్లి ఆమె. వన్నిజాయాంత మంత్రోయం అభీష్టార్థ సురద్రుమః. వన్హి జాయా అంటే వన్హిజాయ ఎవరు? అగ్ని యొక్క భార్య. స్వాహ ఏ స్వాహ అని మంత్రం వస్తున్నది. ఆ మంత్రము యొక్క రూపం చెబుతున్నాడు అక్కడ. మహాలక్ష్మీదేవి యొక్క మంత్రము చెబుతూ ఉన్నాడు. కాబట్టి వన్నిజాయాంత మంత్రోయం అభీష్టార్థ సురద్రుమః.
అభీష్టార్థమును ప్రసాదించగలుగుతుంది ఆ తల్లి. అభీష్టార్థ కల్పతరువు ఆమె అంటున్నాడు. ద్విభుజా వ్యూహలక్ష్మీ స్యాత్ బద్ధ పద్మాసన ప్రియా. ద్విభుజా లక్ష్మీ, ఈ లక్ష్మీదేవికి 2 భుజములు ఉన్నాయి. అయితే బద్ధ పద్మాసన ప్రియ, బద్ధము అంటే రచింపబడినటువంటి పద్మాసనముతో కూడుకొని ఉన్నది ఆమె, అంటే పద్మాసనములో కూర్చుని ఉన్నది ఆ తల్లి. బద్ధ పద్మాసన ప్రియ శ్రీనివాసాంగ మధ్యస్థ సుతరాం కేశవ ప్రియ. శ్రీనివాస అంగముల యందు మధ్యములో ఉన్నదంటే హృదయమునందు మధ్యలో ఉన్నది ఆ తల్లి. సుతరాం కేశవ ప్రియ, కేశవస్వామికి చాలా ఇష్టురాలు ఆమె. తామేవ శరణం గచ్చ సర్వభావేన సత్వరం. అటువంటి ఆ తల్లిని సర్వభావములతో నీవు శరణు వేడు, శరణము కోరు ఆ తల్లిని సత్వరం వేగముగా. ఇతి మంత్రముపాదిశ్య దదృశే నచ కుత్రచిత్ అని ఈ మంత్రమును ఉపదేశించి దదృశే నచ కుత్రచిత్ వెంటనే ఆయన కనపడకుండా అంతర్ధానమైపోయాడట. Please subscribe to our YouTube channel. Like and share this video.